బోర్డు రద్దు ఆదేశాలు జారీ చేసిన సర్కార్. త్వరలో కొత్త బోర్డు ఏర్పాటు జరుగుతుందన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఏపీలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు పెంపు, చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం. ఏపీఎస్ఆర్టీసీకి మరోసారి స్కోచ్ అవార్డు. ఢిల్లీలో శనివారం జరిగిన బహుమతి ప్రదానోత్సవం. ఈవీఎంను హ్యాక్ చేయగలనన్న వ్యక్తి, ఈసీ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు. భారత్లో ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు. మహా సీఎం రేసు నుంచి తప్పుకున్న ఏక్నాథ్ షిండే. బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారన్న షిండే. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు, విశాఖలో నిరసనలు ఉద్రిక్తం. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆర్జీవీపై ఏపీలో కేసులు నమోదు. విచారణకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్న వర్మ. గత ప్రభుత్వం అండతో వర్మ ఇష్టానుసారంగా వాగాడన్న బుద్ధా వెంకన్న. 6 అబద్దాలు 66 మోసాలు. కాంగ్రెస్ 6 గ్యారంటీలపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల. కాంగ్రెస్ సంబరాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వెల్లడి. తిరుమల ఘాట్ రోడ్ లో విరిగిపడిన కొండ చర్యలు, బండరాళ్లను తొలగిస్తున్న టీటీడీ. కేంద్రంపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. ఢిల్లీలో శాంతి భద్రతలను గాలికి వదిలేశాడంటూ కేంద్రంపై మండిపాటు. కాకినాడ పోర్టులోకి జర్నలిస్టులను అనుమతించలేదన్న నాదెళ్ల మనోహర్. 5 ఏళ్ల పాటు పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతులు. ఇందుకోసం దేశ భద్రతను రిస్క్ లో పెట్టారని ఆరోపణ. 295 రూపాయలు కట్ చేశారని 7 ఏళ్ల పాటు బ్యాంక్ తో ఫైట్ చేసిన కస్టమర్. డబ్బుల కోసం కాదు, హక్కుల కోసమే పోరాడానన్న ఖాతాదారుడు. బూడిద తరలింపు వివాదం, జేసీ ఆస్మిత్ రెడ్డిపై చంద్రబాబు ఫైర్. డిజిటల్ అరెస్ట్ పేరుతో యువతి బట్టలు విప్పించి నగదు కాజేసిన కేటుగాళ్లు. ముంబైలో ఘటన. 1.78 లక్షల బదిలీ చేయించుకున్న వైనం. తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. కేంద్ర మంత్రి పర్యటనను డ్రోన్ ద్వారా వీడియో చిత్రీకరణ చేస్తుండగా కదిలిన తేనెతుట్ట. హెలికాప్టర్ల మధ్యలోకి పక్షి, తప్పిన పెను ప్రమాదం. 4 నుంచి ఒడిశాలోని పూరి తీరంలో నావీడే ఉత్సవాలు. కృత్రిమ మేధతో డెత్ క్లాత్ యాప్ తయారు చేసిన అమెరికా కంపెనీ. ఆహారం, వ్యాయామం, ఒత్తిడి స్థాయిలో నిద్రించే సమయం తదితర వివరాల ఆధారంగా మరణం అంచనా. ఎఫ్బీఐ చీఫ్ గా కాష్ పటేల్. ట్రంప్ యంత్రాంగంలో మరో ఇండో అమెరికన్ కు పెద్దపీట. భారత సంతతి వ్యక్తులకు పెద్దపీట వేస్తున్న ట్రంప్. ఇప్పటికే పలు కీలక స్థానాల్లో నియమించిన ట్రంప్. దోపిడీ కేసులో ఆప్ ఎమ్మెల్యే నరేష్ అరెస్ట్. గ్యాంగ్స్టర్ కపిల్ సాంగ్వాన్ తో బాల్వాన్ చర్చలు జరిపినట్టుగా చెబుతున్న ఆడియో వైరల్. ఇండియా సహా బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్. అమెరికాకు ఎగుమతులు చేయలేరని హెచ్చరిక. ఇండస్ట్రీలో విషాదం, కన్నడ నటి శోభిత ఆత్మహత్య. పుష్ప 2 నుంచి ఫీలింగ్స్ సాంగ్ రిలీజ్. కాసేపట్లోనే వ్యూస్ వెల్లువ. ఆసీస్ పీఎం 11తో ప్రాక్టీస్ మ్యాచ్. తొలి రోజు టీమిండియాదే పై చేయి. ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.